వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటిదని, కానీ ఇప్పుడు పంటల సాగు కోసం నీరిచ్చే పరిస్థితి లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని జలాశయాల్లో నీటిని నింపాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే 50,000 మంది రైతులతో తామే ప్రాజెక్టులను ముట్టడించి పంప్ హౌస్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువని, కానీ ఇప్పుడు పంటల సాగు కోసం నీరిచ్చే పరిస్థితి లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాటా కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు నేతలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలి అనే పంపులను ఆన్ చేయడం లేదు అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కరువు అనే మాట వినపడొద్దని కేసీఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో ఏనాడు నీటి సమస్య తలెత్తలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరిచ్చే పరిస్థితి లేదు అని విమర్శించారు. శ్రీరామ్ సాగర్ సామర్థ్యం 90 టీఎంసీలు అయితే ఇప్పుడు 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు కేటీఆర్. अनुग्रहणाधिपताप्रेत्यर्थं कालश्रमुखेश्वरस्वामिताप्रेत्यर्थं ओं गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनावोष्टवस्तमं ब्रह्मणस्पदाश्चरणोदयसे अनुग्रहणाधिपतां जानवः अनेकोटिप्राप्तवष्टानां पदानि ओम सदाले महे वक्रतुंडाय धीमहि पैसा ले